హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. లక్ష్మీదేవి ఆశీస్సులతో మనందరం ఎప్పుడు సిరి సంపదలతో, సుఖ సంతోషాలతో, అలాగే ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఇంకొకసారి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. సో ఇంక ఇవాల్టి వ్లాగ్ ఏంటి అనేది అర్థమైపోయి ఉంటుంది కదా. సో వరలక్ష్మి వ్రతం వ్లాగ్ అనమాట. అంటే నేను మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం పూజ ఎలా చేసుకున్నాను, నేను చేసుకోగలిగినంతలో, అలాగే నాకు వచ్చినట్లు నేను ఎలా చేసుకున్నాను అనేది ఇవాల్టి వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను. సో మరి వ్లాగ్ నచ్చితే కనుక మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. సో ఇంకా ఇది వచ్చేసి ముందు రోజు అండి, అంటే థర్స్డే రోజు నైట్ అనమాట. సో ఆ రోజు నైట్ కొన్ని చిన్న చిన్న పనులు అయితే చేసుకున్నాను. అంటే ఇంకా చిన్నపిల్లలు కదా, సో మార్నింగ్ ఇంక వాళ్ళతో కొంచెం ఇబ్బంది అవుతుందిలే, మళ్ళీ హడావిడి పడతామని చెప్పేసి సో థర్స్డే రోజు నైటే కొన్ని ఇట్లా చిన్న చిన్న పనులు అయితే చేసుకున్నాను అనమాట. ఇంకా అక్కడైతే బంతిపూలు గుచ్చుకున్నానండి. అంటే దర్వాజలకి అట్లా కట్టుకుంటాం కదా, ఇంకా మనకి ఫెస్టివల్స్ అంటే ముందుగా గుర్తొచ్చేది ఇట్లా దర్వాజలకి బంతిపూ దండలు కట్టుకోవడం, అలాగే మామిడి తోరణాలని. ఇవి బాగా ఫస్ట్ అసలు ఇవి ఉండాలి మనకి ఏ ఫెస్టివల్ వచ్చినా, పెద్ద పెద్ద పండగలకి. సో ఇంకా అట్లా ఫస్ట్ అయితే బంతిపూలన్నీ కూడా గుచ్చేసేసి అట్లాగా దర్వాజకి అయితే కట్టేశాను. ఇది వచ్చేసి తూర్పు దిక్కున దర్వాజు కదా, మాకు ఉత్తర దిక్కున దర్వాజు కూడా ఇంకొకటి ఉంటుంది. సో రెండు దర్వాజలకు కూడా కట్టేశాను అనమాట అట్లాగా బంతిపూల దండ. ఇంకా మామిడి తోరణాలేమో మామయ్య మార్నింగ్ నేను కడతానులేమ్మా అని చెప్పేసి అన్నారు. సర్లే ఇంక కడతానన్నారు కదా అని చెప్పేసి ఇంకా నేనైతే ఏమి కట్టలేదనమాట. ఓన్లీ బంతిపూలు అట్లా దారంకి గుచ్చేసేసి ఇంకా అట్లా బంతిపూల దండ అయితే కట్టేశాను. ఇంకా నెక్స్ట్ గడపలన్నీ కూడా ఈవినింగ్ టైమే మంచిగా క్లీన్ చేసేసుకొని ఇంక ఇక్కడైతే పసుపు పూసేసి కుంకుమ బొట్లు అలాగే వరిపిండితో అట్లాగా చిన్న ముగ్గు గీతలు అయితే గీసాను అనమాట. అవి చిన్న చిన్న గడపలే, సో అందుకే అట్లా చిన్న చిన్న ముగ్గు గీతలు అయితే గీసాను. మంచిగా పెద్ద గడప అనుకోండి, కొంచెం ముగ్గు అట్లా వేసుకోవడానికి చాలా బాగుంటుంది. సో చిన్నవే కాబట్టి అట్లా వరిపిండితో చిన్న చిన్న గీతలు అయితే గీసాను అనమాట. సో ఇంకా ఫెస్టివల్ అంటే చాలు మన లేడీస్ అందరికీ కూడా నియర్లీ ఒక 15 to 20 days ముందు నుంచి అదొక తెలియని ఆనందము అండ్ అదొక చిన్న హడావిడి ఉంటుంది అనమాట. అంటే ఒక 15 daysలో ఫెస్టివల్ ఉంది, ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పేసి ఒక 15 days ముందు నుంచే ఒక చిన్న ప్లానింగ్తో అయితే ఉంటూ ఉంటాం కదా. సో అసలు ఇంకా ముందు రోజు అయితే మ్యాక్సిమం చాలామందికి అసలు ఎంత బాగా అనుకున్నా సరే ఇంకెక్కడన్నా మిస్టేక్ చేస్తామేమో, లేదు ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పేసి చాలా చాలా ఆలోచిస్తూ చాలా సేపటి వరకు కూడా నిద్ర కూడా పోకుండా ఆలోచిస్తూ ఉంటాము. అంటే మళ్ళీ మార్నింగ్ టైంకి లెగుస్తామో లేగోమో, పని అవుతుందో అవ్వదు. ఇప్పుడేమో నైట్ లేట్గా పడుకుంటాం కదా, మార్నింగ్ లెగుస్తామో లేగోమో అని చెప్పేసి ఇట్లా రకరకాల ఆలోచనలతో అయితే ఉంటూ ఉంటాం నైట్ టైము. సో ఇంక ఇదంతా కూడా థర్స్డే రోజు నైటేనండి. సో థర్స్డే రోజు నైట్ నేను ఏమేమి పనులు చేసుకున్నాను అనే దాని దగ్గర నుంచి సో ఫ్రైడే రోజు నా పూజా విధానము వరకు కూడా వ్లాగ్ అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడైతే నేను ఒక చిన్న బ్యాక్ డ్రాప్ లాగా పెట్టుకున్నాను అనమాట. అంటే నా దగ్గర ఒకటి కొత్తది బ్లౌజ్ పీస్ అయితే ఉంది. అంటే ఇప్పుడు లేని వాటి కోసం అరే లేదే అని చెప్పేసి వాటి కోసం మారాట పడకుండా ఉన్నదాన్నే కొంచెం మనం క్రియేటివ్గా ఆలోచించుకొని పెట్టుకుంటే బాగుంటుంది కదా. సో అట్లనే నా దగ్గర అట్లా కొత్తది ఒకటి బ్లౌజ్ పీస్ అయితే ఉంది. సో దాన్ని బ్యాక్ డ్రాప్గా పెట్టుకుందాము అనే ఆలోచన అయితే వచ్చిందనమాట. సో అందుకే దాన్ని అట్లాగా డబల్ ప్లాస్టర్ ఉంటుంది కదా, అంటే డబల్ గమ్ ప్లాస్టర్ ఉంటుంది కదా, సో అది పెట్టేసేసి నేనైతే ఆ బ్లౌజ్ పీస్ని కరెక్ట్గా ఆ మెజర్మెంట్స్ అదంతా కూడా చూసి అట్లాగా అతికిచ్చేసాను అనమాట. అట్లా పెట్టేసుకున్నాను. ఇంక ఇక్కడైతే ఇది మా వాస్విక్ది స్టడీ టేబుల్. సో దీన్ని కూడా నీట్గా వాష్ చేసేసుకొని పసుపు నీళ్ళు అదంతా జల్లేసేసి చూసారు కదా, కొంచెం అట్లా పసుపు అప్లై చేసేసి పద్మం ముగ్గు వేసి కుంకుమ కూడా వేసేసి పైన ఏంటి అంటే ఇది ఎల్లో క్లాత్ అనమాట. ఇది కొంచెం పట్టులాగా ఉంటుంది. ఇది మా వారితో తెప్పించుకున్నాను నేను. ఇంకా క్లాత్ వేసేసి క్లాత్ కదలకుండా 4 sides కూడా పిన్స్ అయితే పెట్టేశాను అనమాట. యాక్చువల్గా అలా వదిలేయచ్చు, కాకపోతే ఇంకా పిల్లలు ఉన్నారు కదండి. సో పిల్లలు ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్. అంటే అంత అరేంజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ వచ్చి లాగేశారనుకోండి, అది ఒక ప్రాబ్లము. అందుకని చెప్పేసి 4 sides కూడా కదలకుండా పిన్స్ పెట్టేశాను. అలాగే బ్యాక్ డ్రాప్ కూడా అటు సైడు ఇటు సైడు చూస్తున్నారు కదా ఆర్టిఫిషియల్వి, మనకి అవి బంతిపూలు గార్లాండ్స్ దొరుకుతాయి కదా, అవి డబుల్ ప్లాస్టర్ గమ్తో అట్లా స్టిక్ చేసేసాను. అలాగే ఆరెంజ్దేమో జస్ట్ ఇలా పెడదామా అలా పెడదామా అని ట్రైల్ లాగా వేస్తుంటే అదేమో ఇక గమ్ ఉండేసరికి అట్లాగా స్టిక్ అయిపోయింది. సర్లే అని చెప్పేసి ఇంకా అట్లా ఉంచేసాను అనమాట. ఇంకా తర్వాత టేబుల్కి కూడా చుట్టూ అట్లా మామిడి తోరణాలలాగా కట్టేసేసి ఇంకా లక్ష్మీదేవి పటం కూడా పెట్టేశాను అనమాట. అంటే అంతా అరేంజ్ చేసుకున్నాం కదా, సో పటం ఉంటే కూడా బాగుంటుంది అని చెప్పేసి ఇంకా పటం కూడా పెట్టేశాను. సో నైట్ అయితే నేను ఇట్లా చేసుకున్నానండి. అంటే ఇదంతా కూడా ఎవరన్నా నా
ఆకులని ఇట్లా సింపుల్‌గా చేసుకునే వాళ్ళకి యూజ్ అవుతది గదా! అంటే ఇప్పుడు గాకపోయినా నెక్స్ట్ టైమ్ వాళ్ళు చేసుకోవాలి అనుకున్నప్పుడైనా సరే, ఒక చిన్న ఐడియా వస్తది గదా! సింపుల్‌గా ఇట్లా చేసుకోవచ్చు అని జెప్పేసి. సో, అందుకే ఇదంతా గూడా షేర్ చేశాననమాట. సో, నైట్ టైమ్ అయితే అట్లా జేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇదంతా గూడా. ఇంకా మార్నింగ్ లేచి ఒకసారి ఇల్లంతా ఊడ్చి, మాప్ పెట్టేసేసి అంటే ముందు రోజే ఇల్లు మొత్తం గూడా మాప్ పెట్టేసానండి. అయినప్పటికీ హాల్‌లో పూజ చేసుకుంటాం గదా! సో, అటు ఇటు నైట్ టైమ్ తిరుగుతా ఉండుంటారు గదా! అందుకని జెప్పేసి మార్నింగ్ లేవగానే ఇల్లు ఊడ్చేసేసి ఓన్లీ హాల్ వరకే ఒకసారి మాప్ పెట్టేసాననమాట. మాప్ పెట్టేసి నేను గూడా ఫ్రెష్ అయిపోయి ఇంకిక్కడైతే కిచెన్‌లోకొచ్చేసి ప్రసాదాలైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఒకేసారి స్టవ్ గూడా అంటే స్టవ్ ఇదంతా గూడా ముందు రోజే క్లీన్ చేసేసుకొని ఇంకిక్కడైతే పసుపు పూసేసి, కుంకుమ బొట్లు అట్లా పెట్టేసేసి ప్రసాదాలైతే ప్రిపేర్ చేసుకుంటున్నాననమాట. ప్రసాదాలొచ్చేసి పులిహోర కోసం అయితే రైస్ పెట్టాను. ఆ పక్కనైతే శనగ గుగ్గిళ్ళ కోసం శనగలైతే ఉడికిస్తున్నాను. ఆ 2 స్టవ్ మీద ఉన్నాయి గదా! ఈలోపేమో గారెల పిండయితే అక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నాను. అంటే మినపగుళ్ళే వేశారనమాట. అంటే నేను నిన్నే అడిగాను. అంటే నువ్వు రుబ్బే పనైతే గనక పప్పు ఎక్కువగా మేము రోట్లోనే రుబ్బుకుంటాం. మళ్ళీ మీకు కూడా డౌటొస్తది. ఎప్పుడు గారెలు వేసినా సరే రోట్లోనే రుబ్బుకుంటామని చెప్తావు గదా! అని చెప్పేసేసి. అవునండి. కాకపోతే ఇవాళ టైం అంటే ఇన్ని ప్రసాదాలు చేసేసి, పూజ చేసి రోట్లో రుబ్బేసరికి మళ్ళీ టైం ఎక్కువ పడతది. అందుకే మా అత్తయ్య రుబ్బే పనైతే పట్టుపప్పే వేయమన్నాను. లేదంటే గనక గుళ్ళు వేయమన్నాననమాట. సో, ఇంకేం రుబ్బుతాంలే అని చెప్పేసేసి ఇంక మా అత్తయ్య గుళ్ళే వేశారు. కానీ ఆ గుళ్ళతో గారెలు నాకు తెలిసి నాకు మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇది సెకండ్ టైమ్ అనుకుంటా అండి. అసలా నాకేంటో కొత్తగా అనిపించిందనమాట ఆ గారెలు వేయడం గుళ్ళతో. అంటే ఇక అలవాటు లేకపోవడం వల్ల అట్లా అనిపించిందేమో. అంటే మనం మిక్సీలో వేస్తే చాలా సాఫ్ట్‌గా ప్రిపేర్ చేసుకుంటాం కదా! బ్యాటర్ గూడా. సో, దానివల్ల నాకు అందులోనూ అలవాటు లేకపోవడం వల్ల కొంచెం కొత్తగా అనిపించింది. సో, ఇంకిక్కడైతే పొంగల్ గూడా పెట్టేస్తున్నానండి. పాలైతే పొంగాయి. ఇంకా పొంగల్ పెట్టేస్తున్నాను. ఇంతకీ ప్రసాదాలేంటంటే పొంగలి, పులిహోర, అలాగే గారెలు, ఇంకా శనగలు, పానకం అనమాట. సో, ఈ 5 ప్రసాదాలు ఇన్ని చేసుకోవాలి, అన్ని చేసుకోవాలి అని ఏమీ లేదు. మనం ఓపిక మేరకనమాట. అంటే దేవుడెప్పుడు గూడా నాకు ప్రసాదాలు చేయండి, ప్రసాదాలు చేస్తేనే మీ కోరికలు నెరవేరుస్తాను అని ఎప్పుడు గూడా చెప్పలేదు. మన ఆనందం కోసం, మన సంతోషం కోసమే మనం ఎప్పుడైనా ప్రసాదాలు చేసుకుంటాము. దేవుడెప్పుడు గూడా అట్లా చెప్పలేదు గదా! సో, మనకి ఓపిక ఉన్నంత వరకు మనం చేసుకోవచ్చు. సో, చేసుకోలేని వాళ్ళు ఓన్లీ ఫ్రూట్స్ అయినా పెట్టుకొని కొబ్బరికాయ అయినా కొట్టుకోవచ్చనమాట. సో, ఇక అది మన ఇష్టము. సో, అందరూ ఇన్ని చేస్తున్నారే, అన్ని చేస్తున్నారే అని చెప్పేసి చేసుకోలేకపోయినా ఆలోచనలకు పోయి ప్రశాంతత అనేది పోగొట్టుకుంటూ ఉంటారనమాట చాలామంది. అంటే మళ్ళీ ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు అని చెప్పేసేసి రకరకాలుగా ఆలోచించి మెయిన్‌లీ మనం పూజ అంటూ చేసుకునేది ప్రశాంతత కోసం అండ్ ఆ పాజిటివ్ వైబ్స్ రావడం కోసమే మనం మెయిన్‌లీ పూజ చేస్తాం గదా! కానీ ఆ ప్రశాంతత పోగొట్టుకుంటారనమాట చాలామంది. ఇట్లాంటివి రకరకాలుగా ఆలోచించి. సో, అవేమీ అవసరం లేదు. అలాంటి ఆలోచనలేమి పెట్టుకోకండి. మీరు చేసుకోగలిగినంతలో మీరు హ్యాపీగా ఉండేటట్లు, ప్రశాంతంగా ఉండేటట్లు చేసుకుంటే సరిపోతదనమాట. సో, అది ఇంకక్కడైతే ప్రసాదాలన్నీ గూడా కంప్లీట్ చేసుకున్నాను. ప్రసాదాలన్నీ అయిన తర్వాతే మళ్ళీ ఇక్కడ దేవుని దగ్గరికైతే వచ్చాననమాట. సో, ఇంకక్కడ మామయ్య మామిడి తోరణాలైతే కట్టారు చూస్తున్నారు గదా! పక్కన దేవుని మందిరంలో గూడా కట్టారు. అక్కడ గూడా మొత్తం పటాలన్నీ గూడా క్లీన్ చేసేసుకొని చక్కగా గంధము, అలాగే కుంకుమ బొట్లయితే పెట్టేశాను. ఇక్కడ గూడా లక్ష్మీదేవి పటానికి కూడా చక్కగా గంధము, అలాగే కుంకుమ బొట్లు పెట్టేసేసి ఇంకా చిన్న విగ్రహం ఉందనమాట నాకు. అంటే మీరు గూడా చూసే ఉంటారు. అంటే పూజ వ్లాగ్స్ అప్పుడప్పుడు షేర్ చేస్తాను గదా! అక్కడ పూజా మందిరంలోనే పెట్టేస్తామనమాట. సో, ఆ విగ్రహం గూడా నేను ఇంకిక్కడ పెట్టేశాను ఇవాళ. తమలపాకు వేసేసి తమలపాకు పైన అట్లా లక్ష్మీదేవి విగ్రహం అయితే పెట్టేశాననమాట. ఇంకిక్కడైతే ఇట్లా పూలన్నీ గూడా పెట్టేసుకుంటున్నానండి. మెయిన్‌లీ మనకి మంచిగా లుక్ రావాలి అంటే పూలు, మామిడాకులు ఇవి ఎక్కువ ఉంటే చాలు మనకి మంచి కలొస్తదనమాట. ఇంకా వేరేవి ఏమున్నా సరే ఇవి ఎక్కువున్నాయనుకోండి మంచి కలొస్తది మనకి. సో, ఇంకట్లాగా పూలు అది చామంతులు పెడతాను ఎక్కువ. కాకపోతే ఆ క్లాత్ కూడా యెల్లో కలర్‌లో ఉంది గదా! చామంతులు పెడితే మళ్ళీ అంత లుక్ రాదేమోనని గులాబీలు పెట్టాను ఎక్కువ. ఈ పూలు ఇవన్నీ గూడా నేను బిగ్ బాస్కెట్‌లో అయితే ఆర్డర్ చేశాననమాట. ఒక మూర మల్లెపూలు రూ. 80 అంట మంగళగిరిలో. ఇంకా పెద్ద సిటీలో అయితే నాకు తెలిసి ఎక్కువే ఉండొచ్చు. అయినా ఫెస్టివల్ అంటే మనకి ఏ ఫెస్టివల్ అయినా ఇయర్లీ వన్సే కాబట్టి వచ్చేది. పూల విషయంలో అంత ఆలోచించకూడదులెండి. సో, అది ఇంకిక్కడైతే అన్నీ గూడా అరేంజ్ చేసుకున్నాను. అరేంజ్ చేసుకున్న తర్వాత అంటే దేవుని దగ్గర అన్నీ గూడా అరేంజ్ చేసుకున్న తర్వాత ఇంకిక్కడైతే పూజకి కావాల్సిన అన్నీ గూడా అరేంజ్ చేసుకుంటున్నాననమాట. అప్పుడే శారీ కట్టుకున్నాను. యాక్చువల్‌గా మీరు గమనిస్తున్నారు గదా! డైలీ నాకు శారీస్ కట్టుకోవడం అస్సలు అలవాటు లేదనమాట.
నార్మల్‌గా పూజున్నా సరే అంటే సింపుల్‌గా ఏమన్నా పండగలు అట్లున్నా సరే డ్రెస్సే వేసుకుంటాను. ఈ మధ్య మరీ శారీస్ కట్టుకోకపోతే అస్సలు బాగుండదులే అని చెప్పేసేసి శారీస్ అయితే కట్టుకుంటున్నాననమాట. లేదంటే నాకు అస్సలు అలవాటు లేదు. ఇంక ఇంత పని అంటే అస్సలు చేయలేననమాట. అటు ఇటు సరి చేసుకోవడమే సరిపోతది నాకు. సో, అందుకే పని అంతా గూడా అంటే ప్రసాదాలు దేవుని దగ్గర అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత అప్పుడు శారీ కట్టుకొనొచ్చేసి ఇంకిక్కడైతే పూజకు కావాల్సిన అన్నీ గూడా రెడీ జేసుకున్నాను. ఫ్రూట్సు, అలాగే చీరలు, 2 చీరలు. ఒకటేమో మా అత్తయ్య, మా ఆడపడుచుకి పెడదామన్నట్లు తీసుకున్నారు. ఇంకొకటేమో నేను పూజలో పెడతానికని జెప్పేసేసి తీసుకున్నాననమాట. ఇంక నేను కలశం అయితే ఏం పెట్టలేదులెండి. అంటే లాస్ట్ టైమ్ ఇట్లనే సేమ్ ఇట్లనే పూజ చేసుకొని వీడియో షేర్ చేసినప్పుడు అప్పుడు కలశం పెట్టొచ్చు కదా! షార్ట్ వీడియో కనుకుంటా కలశం పెట్టొచ్చు కదా! కలశం పెడితే ఇంకా బావుండేది అని జెప్పేసి కామెంట్స్ వచ్చాయి. అందుకే చెప్తున్నాను. మాకైతే కలశం ఆచారం లేదనమాట. మా అత్తయ్య బేసిక్‌గా పూజ చేయడం చాలా తక్కువ. సో, ఎప్పుడు గూడా పెట్టలేదు. సరే మా అత్తయ్య పెట్టలేదు గదా! మా తోటికోడలు అంటే మా అక్కేమన్నా పెట్టిందేమో అని జెప్పేసేసి అడిగాను. ఇన్‌కేస్ తను పెడితే గనక నేను గూడా ఈ ఇయర్ పెడదాము అనే ఆలోచనతో అడిగాను. బట్ తను గూడా ఎప్పుడు పెట్టలేదంట. తను గూడా ఎప్పుడు ఇలానే సింపుల్‌గా చేసుకునిందంట. సో, ఇంకా ఎందుకులే మనం మాత్రం కొత్తగా పెట్టడము అంటే మా అక్క పెడితే పెట్టేదాన్ని. బట్ తను గూడా పెట్టలేదు గదా! ఇంక అందుకని జెప్పేసి నేను గూడా ఇంకా కలశం అట్లా అయితే ఏం పెట్టలేదనమాట. అంటే ఇప్పుడు వాళ్ళని అడగకుండా మనమే డైరెక్ట్‌గా పెట్టేసామనుకోండి, అంటే మనకు ఆచారం లేదు గదా! అంటే తెలియకుండా ఎందుకు పెట్టావు అది ఇది అని చెప్పేసి మళ్ళీ మాటలనేస్తారు కదా! సో, అందుకని చెప్పేసేసి వాళ్ళెప్పుడు పెట్టలేదు గదా! మనం మాత్రం ఎందుకులే కొత్తగా అని చెప్పేసేసి ఇంకా నేను గూడా కలశం అట్లా అయితే ఏమీ పెట్టలేదు. సో, అది సింపుల్‌గానే ఇట్లా నాకు తెలిసినంతలో అండి నేను చేసుకోగలిగినంతలో ఇంకా. సో, నాకు తెలిసినంతలో ఇట్లా పూజ అయితే చేసుకున్నాను. సో, ఇందులో గూడా ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు మాత్రం కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. తెలుసుకుంటాను గదా! నెక్స్ట్ టైము ఇట్లాంటి మిస్టేక్స్ రాకుండా ట్రై చేస్తాను గదా! సో, అందుకని జెప్పేసి. సో, అది ఇంకిక్కడైతే నేను లక్ష్మీదేవి నామము, అలాగే అష్టోత్తరం అవి చదువుకుంటూ పూజ అయితే చేసుకున్నాను. ఇంక ఇవాళ మా పిల్లల పని గూడా నాకేం లేదనమాట. ఇంకా మా వారున్నారు గదా! సో, మా వారే బ్రేక్‌ఫాస్ట్ పెట్టడము, స్నానం చేయించడము, ఇంకా మార్నింగ్ ఇంకా మొత్తం వాళ్ళ వర్క్స్ అన్నీ గూడా ఇంక మా వారే చూసుకున్నారు. మామయ్య గూడా ఉన్నారు గదా! సో, ఇంకా వాళ్ళిద్దరే చూసారనమాట. నన్నైతే అంత ఏమీ విసిగించలేదు. సో, మా చిన్నోడే చీటికి మాటికి పూజ చేస్తున్నప్పుడు వచ్చేసి అంటే ఇక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి గదా! సో, ఫ్రూట్స్ వాడికి కొంచెం ఇష్టము. అందుకే చీటికి మాటికి వచ్చేసి ఏవో ఒకటి కదిలిస్తూ ఉన్నాడనమాట. అంతేగాని నన్నైతే అంతగా ఏమీ ఇబ్బంది పెట్టలేదు. మంచిగా కోఆపరేట్ చేశారనమాట. సో, అది. సో, ఇంకా ఇదిగోండి ఇక్కడైతే నేను అష్టోత్తరం చదువుకుంటూ ఇంకిక్కడైతే పూజ చేసుకుంటున్నాను. సో, అదండి ఫైనల్‌గా నా పూజ అయితే ఇట్లా కంప్లీట్ అయిపోయిందనమాట. మాకేంటంటే ఆ పూజ మందిరం పక్కనే కొంచెం అట్లా ప్లేస్ ఉంది గదా! సో, అక్కడైతేనే పూజ చేసుకోవడానికి ఉంటది. ఇంకా వేరే ఎక్కడ చేద్దామన్నా ప్లేస్ ఉండదనమాట. ఇటు పక్కన చేద్దామంటేనేమో అటు కొంచెం మూల అయిపోతది గదా! మామయ్య చేయనివ్వరు. సో, ఇంక అక్కడైతేనే కొంచెం ప్లేస్ బావుంటది చేయడానికి. ఇంక అందుకని చెప్పేసేసి ఇంకా కొంచెం ప్లేస్‌లోనే ఇట్లాగా పూజ అయితే చేసుకున్నాననమాట. సో, అది ఇంకా మా వారిని ఆశీర్వదించమంటే అక్కడ ఏవేవో కొంచెం జోక్స్ వేశారులెండి. సో, అది ఇంకా ఇదిగోండి నా పూజ అయితే చూస్తున్నారు గదా!
ఇంకా మనము అంటే ఫస్టే మనం పసుపు గణపతిని కూడా పూజిస్తాం కదా. సో మా ఇంట్లో ఏంటి అంటే చిన్నది, చాలా చిన్నది, అదిగోండి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ గ్లాస్ పక్కన. సో చిన్నది ఉందన్నమాట ఆల్రెడీ. గణపతి అయితే చిన్నది బొమ్మ ఉంది. సో దానికి ఏంటంటే పసుపు పూసేసేసి నేను ఇంకా అదే పెట్టేశాను అనమాట. ఇంకా సపరేట్గా గణపతి అంటే ఏమీ చేయలేదు, అంటే పసుపు ముద్దతో అట్లా అయితే ఏమీ చేయలేదు. సో డైలీ పూజలో పెట్టేస్తాము దాన్ని, అంటే పూజా మందిర్లోనే ఉంటుంది అనమాట. సో ఇంకా సపరేట్గా పసుపు ముద్దతో చేయకుండా అదిగోండి అక్కడ గణపతికే మంచిగా అంటే మొత్తం కూడా పసుపు పూసేసి కుంకుమ బొట్టు పెట్టేసేసి ఇంకా గణపతినే పెట్టేశాను అనమాట, తాంబూలం పెట్టేసి. సో అది అంటే మళ్ళీ పసుపు ముద్దను చూపించలేదు అనుకుంటారు కదా, అందుకని చెప్పేసి చెప్తున్నాను అనమాట. సో ఇదండి, చాలా ప్రశాంతంగా నా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట. సో పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాతే ఇక్కడ మధ్యాహ్నము అంటే అప్పుడు టైం కూడా 1:30 అలా అయితే అయి ఉంటుందిలేండి. పూజ అయిపోయేసరికి 11:45 అట్లా అయితే అయ్యిందనమాట. బట్ నేను తినేసరికి 1:30 అట్లా అయితే అయ్యింది. సో అరిటాకులో తినాలి కదా, ఇంకా అరిటాకులోనే నేనైతే అట్లా తినేస్తున్నాను అనమాట. కాకపోతే కింద కొంచెం ప్లేట్ వేసుకున్నానులేండి. సో ఇది ఫ్రెండ్స్ మా ఇంటి వరలక్ష్మి వ్రతం పూజ అయితే. సో నా పూజ అయితే అయిపోయింది, ప్రసాదం కూడా తినేసాను, ఇంకా మా పిల్లలు కూడా పడుకున్నారనమాట. సో మరి ఇది నేనైతే నాకు తెలిసినంతలో నేను చేసుకోగలిగినంతలో ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాను. సో మరి మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మరి నా పూజ అయితే చాలా బాగా జరిగిందనమాట. సో మరిది ఇంకా వాయినాలు కూడా ఇచ్చేసానండి. కాకపోతే ఇంకా వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉండదు క్యామ్ ముందుకు రావడానికి. సో అందుకే నేనైతే షూట్ చేయలేదన్నమాట. సో అదే ఒక ముగ్గురికి అట్లా అయితే ఇచ్చాను. సో మరి ఇంకా ఇది ఇవాళ వ్లాగ్ అయితే. సో వ్లాగ్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.